హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి చిన్న డిస్క్రిప్షన్. వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ కోసం క్యాట్, జిఆర్ఈ అండ్ జిమాట్, వీ అన్ని ఎగ్జామ్స్కి కూడా వీఆర్ ఆఫరింగ్ కోర్సెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఆన్లైన్లో మరియు యూపీఎస్సికి ఆఫ్లైన్లో కూడా ఆఫర్ చేస్తున్నాం. వీటిల్లో కామన్ ఫీచర్ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇందులో ఏ కోర్సులో మీరు జాయిన్ అయినా సరే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. అన్ని క్లాసెస్ కూడా లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. లైవ్తో పాటు రికార్డెడ్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అన్లిమిటెడ్ టెస్ట్స్, మన ఇన్స్టిట్యూట్ యాప్లో అన్లిమిటెడ్ టెస్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో ఏ కోర్సులో జాయిన్ అయినా సరే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. అయితే జాయిన్ కావడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 789-389-9553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ప్రతి కోర్స్ కూడా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే అవకాశం ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇది మీరు బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ కోర్స్ పైన ఇంట్రెస్ట్తో ఉన్నారో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ కొనుక్కోండి. కొన్ని శాంపుల్ వీడియోస్ చూడండి, ఫ్యాకల్టీ ఎలా చెప్తారో చెక్ చేయండి, అవసరమైతే డెమో క్లాస్ అటెండ్ కండి, తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ ఆఫ్ ఇట్ సేస్ ఎ స్మాల్ స్టెప్. ఒక చిన్న అడుగు, ఒక చిన్న స్టెప్. దేనికి సంబంధించేది? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లాస్ షుడ్ రికగ్నైజ్ ద ప్రైమసీ ఆఫ్ ఉమెన్స్ ఏజెన్సీ. సో దీని అర్థం ఏంటో చూడండి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాన్ని టెర్మినేట్ చేయడానికి, మెడికల్గా టర్మినేట్ చేయడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి దే షుడ్ రికగ్నైజ్ ది ప్రైమసీ ఆఫ్ ఉమెన్స్ ఏజెన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమసీ? ప్రైమసీ అంటే ది ఫ్యాక్ట్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ద మోస్ట్ ప్రామినెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉండాలి? ఆఫ్ ఉమెన్స్ ఏజెన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏజెన్సీ? మనకి నార్మల్గా తెలిసిన ఏజెన్సీ మీనింగ్ ఇక్కడ ఫిట్ కాదు. ఇక్కడ ఏజెన్సీ అంటే మీనింగ్ ఒక ఉమెన్ యొక్క ఇండిపెండెంట్ అథారిటీ టు మేక్ ఎ ఫ్రీ చాయిస్. అంటే ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది ఉమెన్ యొక్క ఫ్రీ చాయిస్గా ఉండాలి అని అర్థం. ఆ ఫ్రీ చాయిస్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఈ చట్టాలు రికగ్నైజ్ చేయాలి అని చెప్పి రాశారు. ఇక్కడ ప్రైమసీ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ అని, ఏజెన్సీ అంటే అర్థం ఏంటి? ఉమెన్స్ ఏజెన్సీ అంటే ఉమెన్స్ ఇండిపెండెంట్ అథారిటీ టు మేక్ ఎ డెసిషన్, టు మేక్ ఎ చాయిస్, టు మేక్ ఎ ఫ్రీ చాయిస్. చెయ్యాలా వద్దా అనేది ఉమెన్ యొక్క ఇష్టం. ఇది తన యొక్క రిప్రొడక్టివ్ రైట్ కి సంబంధించింది అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అయితే ఈ సెంటెన్స్ ఎడిటోరియల్ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఫస్ట్ థింగ్, ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది 2 ఫేజెస్ కింద మనం తీసుకోవచ్చు. బిఫోర్ 1970 కంటే ముందు, 1971-70 కంటే ముందు ఇట్ వాజ్ ఇల్లీగల్. ఇది ఇల్లీగల్, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. 1970 కంటే ముందు దాన్ని ఇల్లీగల్ గా చూసేవాళ్ళు. 1971 కంటే ముందు, రైట్, ఇది ఇల్లీగల్ కంప్లీట్ గా. అబార్షన్ అనేది ఇల్లీగల్, క్రిమినలైజ్డ్. ఐపీసీ సెక్షన్ 312 ప్రకారం ఇట్ వాజ్ ఇల్లీగల్. అయితే 1971లో ఎంటీపీ యాక్ట్ వచ్చింది. 1971 అంటే మీరు లీగల్ గా అబార్షన్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయవచ్చు అండర్ సర్టెన్ కండిషన్స్ అని చెప్పి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు 1971లో. ఈ చట్టాన్ని 2021లో ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ ద్వారా మోడిఫై చేశారు. అయితే 1971లో ఉన్న చట్టం ఏం చెప్తుంది, 2021లో ఏ మోడిఫికేషన్స్ వచ్చాయి అనేది ఈ ఎడిటోరియల్లో మనం తెలుసుకుంటాము. అది కరెక్టా, సరిపోతుందా, సరిపోదా అనే అనాలిసిస్ కూడా ఇందులో ఉంటుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం 1971కి 2020కి.
2020 అని ఎందుకంటున్నానంటే బిల్లు ప్రవేశపెట్టింది 2020లో, చట్టంగా మారింది 2021లో. సో కాబట్టి 2020 బిల్ కింద తీసుకున్నాం. ఫస్ట్ 1971లో ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఎవరు చెయ్యవచ్చు అంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్. ఇప్పుడు మ్యారీడ్ ప్లస్ అన్మ్యారీడ్ కూడా. మ్యారీడ్ ఉమెన్ కి మాత్రమే లీగల్ గా ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసే అధికారం ఉండేది 1971 చట్టం ప్రకారం. 2020 చట్టం ప్రకారం మ్యారీడ్ తో పాటు అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ అమెండ్మెంట్ ద్వారా అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నారు. రెండవది, ఇది ఎందువల్ల, ఏ కారణం చేత? కాంట్రసెప్టివ్ ఫెయిల్యూర్. కాంట్రసెప్టివ్స్ అంటే అర్థం ఏంటి? ప్రెగ్నెన్సీ రాకుండా ముందే తీసుకున్న జాగ్రత్తలు మనం కాంట్రసెప్టివ్స్ అంటాము. అవి ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేస్తే దాన్ని టెర్మినేట్ చేసుకోవడానికి అవకాశం ఇంతకుముందు మ్యారీడ్ ఉమెన్ కి మాత్రమే ఉండేది, ఇప్పుడు మ్యారీడ్ తో పాటు అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఇస్తున్నారు. రెండవది, పిండం. అంటే మన ఈ ఎన్నాళ్ళ ప్రెగ్నెన్సీ వరకు మనం టెర్మినేట్ చేయవచ్చు అంటే ఇంతకు ముందు 20 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 5 నెలలు దాటితే చేయడానికి లేదు, 5 నెలల లోపు లేదా 20 వీక్స్ లోపు అయితే చేయవచ్చు అని 1971 యాక్ట్ చెప్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రేప్ సర్వైవర్స్ కి 24 వీక్స్ మరియు అబ్నార్మాలిటీస్ ఉంటే, ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఈవెన్ మోర్ దాన్ 24 వీక్స్ కూడా అలౌ చేస్తున్నారు. ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే నార్మల్ గా ఉండకుండా చైల్డ్ అబ్నార్మల్ గా, కొంచెం నార్మల్ గా కాళ్ళు చేతులన్నీ సక్రమంగా లేకుండా ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేయొచ్చు ముందే అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటాయి. ఒకవేళ అవి ఉంటే 24 వీక్స్ దాటిపోయినా సరే, ఓకే, పిండం 24 వీక్స్ దాటిపోయినా సరే టెర్మినేట్ చేసే అవకాశాన్ని ఈ 2020 చట్టం కల్పిస్తుంది. 2020లో తీసుకొచ్చిన బిల్లు అమెండ్మెంట్ కల్పిస్తుంది. ఇంతకు ముందు ఓన్లీ 20 వీక్స్ వరకు మాత్రమే అవకాశం ఉండేది. 20 వీక్స్ దాటిపోతే అబార్షన్ అనేది చట్టరీత్యా నేరం అయిపోయేది. అయితే ఈ చెయ్యవచ్చు చేయకూడదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇవ్వాలి. ఇంతకు ముందు ఎంతమంది డాక్టర్స్? 12 వీక్స్ లోపు అయితే ఒక డాక్టర్, ఒక ఆర్ఎంపీ లేదా ఒక మెడికల్ ప్రాక్టీషనర్. 20 వీక్స్ ప్రెగ్నెన్సీ అయితే అట్లీస్ట్ 2 మెడికల్ ప్రాక్టీషనర్స్ మనకి వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాలి, వాళ్ళ ఒపీనియన్స్ అనేది ఇవ్వాలి. 12 వీక్స్ అయితే ఒకళ్ళు, 20 వీక్స్ అయితే 2. మరి 2020లో ఏం చేశారు? 20 వీక్స్ వరకు అయితే ఒకళ్ళు, 20 to 24 వీక్స్ అయితే 2, మోర్ దాన్ 24 వీక్స్ అయితే మెడికల్ బోర్డు అప్రూవల్ తీసుకోవాలని చెప్పారు. ఈ మెడికల్ బోర్డు ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ మెడికల్ బోర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇందులో ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఇంకొక రేడియాలజిస్ట్ ప్లస్ ఇంకా ఎవరైనా మెంబర్స్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు. మినిమం ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఒక రేడియాలజిస్ట్ ఈ మెడికల్ బోర్డులో మెంబర్స్ అయి ఉండాలి. మెడికల్ బోర్డ్స్ ఎవరు ఫామ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్స్, రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫార్ములేట్ చేస్తాయి. అంటే 24 వారాలు దాటితే, ఇక్కడ చూసారా, 24 వారాలు దాటితే టెర్మినేట్ చేయొచ్చు అని చెప్పారు ప్రెగ్నెన్సీ. కానీ మెడికల్ బోర్డు యొక్క పర్మిషన్ తప్పనిసరి. మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని టెర్మినేట్ చేయొచ్చు. 20 వారాల వరకు అయితే ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకొని మీరు టెర్మినేట్ చేయొచ్చు. 20 నుంచి 24 వారాల మధ్యలో అయితే 2 డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని టెర్మినేట్ చేయొచ్చు. 24 వారాలు దాటిపోతే మెడికల్ బోర్డు ఒపీనియన్ అనేది మ్యాండేటరీ. ఇది 2020లో తీసుకొచ్చిన అమెండ్మెంట్. నెక్స్ట్, కాన్ఫిడెన్షియాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేస్తున్నారు అనే విషయాన్ని బయటికి చెప్పకూడదు. ఆ ఉమెన్ యొక్క డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. ఒకవేళ కాన్ఫిడెన్షియల్ గా ఉంచకపోతే ఈ 1971 చట్టం ప్రకారం 1000 రూపీస్ ఫైన్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 2020 చట్టం ప్రకారం ఫైన్ ప్లస్ 1 year ఇంప్రిజన్మెంట్. ఆ డాక్టర్ ని 1 year జైల్లో కూడా పెట్టేయచ్చు బయట పెడితే. ఓకే, ఇది లేదా ఆర్ అన్నమాట. ఓన్లీ ఫైన్ వేసి వదిలేయచ్చు, లేదా ఫైన్ తో పాటు ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు. అంటే సెక్షన్ ఇంకొంచెం కఠినతరం చేశారు 2020. ఇది ఈ బిల్ యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఇప్పుడు వెళ్దాం ఎడిటోరియల్లోకి. ఎమాన్సిపేషన్ is seldom a linear progression to the finish. The hurdles are many, some entrenched in the mind. So beautiful sentence. What is the meaning of emancipation? Emancipation is liberation from slavery, bondage, restrictions నుంచి, పొలిటికల్ లేదా సోషల్ లేదా లీగల్ రెస్ట్రిక్షన్స్ నుంచి మనకి లిబర్టీ రావడమే
లిబరేషన్ రావడమే ఎమాన్సిపేషన్, స్వేచ్ఛ లభించడం, రెస్ట్రిక్షన్స్ బంధనాలు తెంచుకోవడం, దాన్ని ఎమాన్సిపేషన్ అంటాం. ఎమాన్సిపేషన్ అనేది సెల్డమ్ అంటే ఆఫెన్ కి ఆపోజిట్, తరచుగా అనేదానికి ఆపోజిట్ అంటే రేర్లీ ఏ లీనియర్ ప్రోగ్రెషన్ టు ద ఫినిష్. ఎప్పుడు కూడా ఎమాన్సిపేషన్ అనేది ఒకేసారి ఒక పద్ధతిగా రాదు. వాట్ ఈజ్ లీనియర్ ప్రోగ్రెషన్? మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్, లీనియర్ ప్రోగ్రెషన్ అంటాం చూడండి. అంటే ఒక ఆర్డర్ లో ఇలా వెళ్ళిందంటే ఇలాగే వెళ్ళిపోదు, ఇలాగే ఇక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఇక్కడ ఫినిష్ అయిపోదు, మధ్యలో అడ్డంకులు వస్తాయి, అడ్డంకులు ఎదుర్కోవాలి, స్లోగా వెళ్ళాలి, మళ్ళీ అడ్డంకులు వస్తాయి, అప్పుడు వెళ్ళాలి. లీనియర్ గా వెళ్ళడం అవ్వదు, మధ్యలో వచ్చే అడ్డంకులు అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఫినిష్ లైన్కి వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే ఏ లిబరేషన్ అయినా సరే మధ్యలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి అనేది దీని యొక్క మీనింగ్. అయితే ఇక్కడ రాశారు ద హర్డల్స్ ఆర్ మెనీ. హర్డల్స్ అంటే అర్థం ఏంటి? అబ్స్టకల్స్, అడ్డంకులు, మధ్యలో ఇట్లాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎమాన్సిపేషన్ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఉమెన్ గురించి. అంటే ఉమెన్ కి తన ప్రెగ్నెన్సీని తను టర్మినేట్ చేసుకునే స్వేచ్ఛ లభించడం అనేది అంత ఈజీగా లభించలేదు. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. 1970 వరకు కంప్లీట్ గా ఇల్లీగల్ అన్నారు. 1971 లో ఒక చట్టం తీసుకొచ్చారు, కానీ దాంట్లో ఇంకా చాలా కండిషన్స్, లూప్ హోల్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ద హర్డల్స్ ఆర్ మెనీ అండ్ సమ్ ఎంట్రెంచ్డ్ ఇన్ ద మైండ్. అందులో కొన్ని మన మైండ్ లోనే పాతుకుపోయాయి. ఎంట్రెంచ్డ్ అంటే అర్థం అంటే పూర్తిగా పాతుకుపోవడం, రైట్? ఎంట్రెంచ్డ్ అంటే పాతుకుపోవడం, మన మైండ్ లోనే పాతుకుపోయాయి. అది తప్పు కదా అని మనమే ముందు డిసైడ్ అయిపోతాం మైండ్ లో. అట్లాంటివి అన్నమాట. ది పాసింగ్ ఆఫ్ amendments to the Medical Termination of Pregnancy Act in India recently is a step forward in recognizing the rights of women, but is no giant leap. దీని అర్థం ఏంటి చెప్పండి? ఎంటీపీ యాక్ట్ 1971 చెందిన ఎంటీపీ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ని లో కొన్ని అమెండ్మెంట్స్ ని పాస్ చేశారు ఎప్పుడు రీసెంట్ గా. అండ్ ఈ పాస్ చేయడం అనేది ఇది స్టెప్ ఫార్వర్డ్ ఇన్ రికగ్నైజింగ్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్. ఉమెన్ యొక్క హక్కును రికగ్నైజ్ చేయడంలో ఒక అడుగు ముందుకు వేసినట్టే. బట్ ఈజ్ నో జైంట్ లీప్, చిన్న అడుగు మాత్రమే. అందుకే రాశారు ఒక స్మాల్ స్టెప్. ఇది ఒక అడుగు వేశారు, ఇది మన డెడ్ లైన్, ఫినిష్, ఇది స్టార్ట్ ఎక్కడ ఉన్నాం, ఒక చిన్న అడుగు మాత్రమే వేసాం. ఇట్స్ నాట్ ఎ జైంట్ లీప్. పెద్ద అడుగు, లీప్ అంటే పెద్ద అడుగుని మనం లీప్ అంటాం, జైంట్ అంటే పెద్దది. ఇది జైంట్ లీప్ కాదు, ఒక చిన్న అడుగు మాత్రమే. స్టెప్ అయితే పడింది కానీ అది పెద్దది కాదు అని చెప్తున్నారు. It does push the envelope way past how far the now anti-Diluvian MTP Act of 1971 went, primarily by allowing the termination of pregnancy beyond 24 weeks if there are fetal anomalies. చూడండి, అయితే ఇది చిన్న స్టెప్ అని అంటున్నాం. అయితే ఇట్ డస్ పుష్ ది ఎన్వలప్ అంటే బౌండరీ, రెస్ట్రిక్షన్, లిమిటేషన్ ని ముందుకు నడిపించింది. ఇంతకు ముందు 20 వారాలు దాటితే టెర్మినేట్ చేయడానికి లేదు. ఇప్పుడు అది 24 వారాలు మరియు మోర్ దాన్ 24 వీక్స్ వరకు కూడా అలౌ చేస్తున్నారు, రైట్? అలౌ చేస్తున్నారు కాబట్టి బౌండరీ అనేది మూవ్ అయింది, డెఫినెట్ గా మూవ్ అయింది, రైట్? యాంటీ డైల్యూవియన్ అంటే అర్థం ఏంటంటే రెడిక్యులస్లీ ఓల్డ్ ఫ్యాషన్. ఎప్పటివో పురాతన కాలం నాటి ఇంకా యాంటీ డైల్యూవియన్ థాట్స్ ఏంటి, ఎంత పాతకాలం ఆలోచనలు ఏంటంటాం చూడండి, అలాగే చాలా ఓల్డ్ ఫ్యాషన్ యాక్ట్ ఇది, ఎప్పటిదో అది ఇంకా ఇప్పటి వరకు ఉండడమే విచిత్రం అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఇలా మనం మాట్లాడతాం. యాంటీ డైల్యూవియన్ ఎంటీపీ యాక్ట్ ఆఫ్ 1971 వెంట అంటే అది ఎంత వరకు వెళ్ళింది అనే విషయంలో ఎన్వలప్ ని పుష్ చేశారు. ఇంతకుముందు 20 వీక్స్ వరకు, ఇప్పుడు మోర్ దాన్ దట్. Primarily by allowing the termination of pregnancy beyond 24 weeks. 24 weeks దాటి కూడా అలౌ చేస్తున్నారు. ఎప్పుడు? ఇఫ్ దెర్ ఆర్ ఫీటల్ అనామలీస్. ఫీటస్ లో అనామలీస్ ఉంటాయి. అనామలీ అంటే నార్మల్ గా ఉండకపోవడం, అనామలీ అబ్నార్మాలిటీస్ ఉండకపోవడం అంటే కాళ్ళు వంకరగా ఉండడం, కళ్ళు లేకపోవడం, ఇట్లాంటి ఏవైనా అనామలీస్ ఉంటే ముందే మనం ఐడెంటిఫై చెయ్యవచ్చు. ఆ బేబీ పుట్టాక కూడా సఫర్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటే ముందే టెర్మినేట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. However, it also sets the decision on the shoulders of a medical board
formed by state governments for this specific purpose. ఇందాక మీకు చెప్పాను యాక్ట్ గురించి చెప్పినప్పుడు 24 వారాలు దాటిన తర్వాత కూడా మీరు టెర్మినేట్ చేయవచ్చు. కాకపోతే మెడికల్ బోర్డు అప్రూవల్ మ్యాండేటరీ. మెడికల్ బోర్డులో ఎవరుంటారు? ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఒక రేడియాలజిస్ట్, ప్లస్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఎవరన్నా పెట్టాలంటే పెట్టవచ్చు. ఈ బోర్డు ఫామ్ చేసి వాళ్ళ అప్రూవల్ తీసుకుని మాత్రమే టెర్మినేట్ చేయాలి, లేకపోతే చేయకూడదు అని చెప్పి ఆ డెసిషన్ అనేది ఉమెన్ చేతిలో కాకుండా ఈ మెడికల్ బోర్డు భుజాల పైన పెట్టారు. బాధ్యత అనేది వాళ్ళ చేతుల్లో పెట్టేశారు, ఉమెన్ చేతులు పెట్టలేదు. అదే ఇక్కడ హడ్డల్ అని చెప్తున్నారు. ఎమాన్సిపేషన్ అంటున్నారు. ఈ వాళ్ళ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ లో వేరే వాళ్ళ నిర్ణయం తీసుకోవడం కాదు, వాళ్ళే తీసుకునేలా ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం. అయితే ఇక్కడ డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో లేకుండా వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. The amended act also allows the termination of pregnancy until 20 weeks based on the opinion of one qualified doctor, an improvement from the consensus between the two doctors clause that was previously required. మీకు ఇంతకు ముందు చెప్పాను స్టార్టింగ్ లో. ఇంతకు ముందు ఏంటంటే ఇద్దరు డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని, మీకు స్టార్టింగ్ లో తప్పు చెప్పానా చెక్ చేసుకోండి ఒకసారి. 20 weeks వరకు అయితే ఇద్దరు డాక్టర్ల ఒపీనియన్ కావాలని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు 1971 లో. ఇప్పుడు 20 weeks వరకు ఒక్క డాక్టర్ ఒపీనియన్ చాలు, ఒక్క డాక్టర్ ఒపీనియన్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్పారు? ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ ది కన్సెన్సస్ బిట్వీన్ 2 డాక్టర్స్. ఇంతకుముందు 2 డాక్టర్స్ మధ్య ఏకాభిప్రాయం ఉండాలి, అప్పుడే టెర్మినేట్ చేయడానికి ఒప్పుకుంటాం అనేవాళ్ళు. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తే చాలు అని చెప్పి అన్నారు. యాజ్ పర్ ది అమెండ్మెంట్, అన్మ్యారీడ్ ఉమెన్ కెన్ ఆల్సో టెర్మినేట్ దర్ ప్రెగ్నెన్సీ. ఇది కూడా చెప్పాను. ఇంతకుముందు ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ కి మాత్రమే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకునే అధికారం ఉండేది. ఇప్పుడు అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేసుకునే అధికారం ఈ అమెండ్మెంట్ ద్వారా, ఈ సవరణ ద్వారా వస్తుంది. అండ్ బై రీప్లేసింగ్ ద వర్డ్ హస్బెండ్ విత్ ద వర్డ్ పార్ట్నర్. మ్యారీడ్ ఉమెన్ అనేసరికి హస్బెండ్ వస్తుంది, ఇప్పుడు అన్మ్యారీడ్ కాబట్టి పార్ట్నర్ అనే పదాన్ని కూడా కింద పెట్టడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. And takes the dialogue outside the confines of marital relationships that it was trapped in. Pregnancy అనేది ఓన్లీ marital relationships కి సంబంధించింది మాత్రమే అని చెప్పి ఒక కన్ఫైన్స్ ఉన్నాయి, ఒక బౌండరీస్. కన్ఫైన్స్ అంటే అర్థం ఏంటి? బౌండరీస్. ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు, ఇఫ్ సంథింగ్ ఈస్ కన్ఫైన్డ్ టు marital relationship అంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ మాత్రమే ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయవచ్చు అనే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు మ్యారేజ్ అనేది నో బౌండరీ. అన్మ్యారీడ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ వచ్చినా సరే టెర్మినేట్ చేసుకోవచ్చు. ఆ బౌండరీస్ అనేవి ఇప్పుడు తీసేశారు. ఆ బౌండరీల మధ్యలో ట్రాప్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక అన్మ్యారీడ్ ఉమెన్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, తనకి లీగల్ గా అబార్షన్ చేసుకునే అవకాశం లేదు అంటే, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే లీగల్ గా నేరం అన్నారనుకోండి, చట్టరీత్యా నేరం అన్న, అప్పుడు ఏం చేస్తుంటాను? ఓకే, ఏదో మన కొబ్బరికాయ, మన బొప్పాయిస్కాయ తినడం ఏవో అంటారు కదా చూడండి, ఇలాంటివి తెలియకుండా దొంగతనంగా మాత్రం వేసేయడం. అంటే లీగల్ గా పద్ధతిగా హాస్పిటల్లో జరిగితే తన ప్రాణం సేఫ్ గా ఉంటుంది. అలా కాకుండా జరిగినప్పుడు తన ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే బయటికి పంపించారనుకోండి, ఏదో ఒక రాంగ్ స్టెప్ వేస్తుంది, తెలియకుండా నాటు వైద్యము ఏదో చేసేసుకుంటే తన ప్రాణాల మీద తెచ్చేసుకుంటుంది. అది రిస్క్. అందుకని అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఈ అంబిట్ లోకి, పరిధిలోకి తీసుకురావడం అనేది మంచిది అనే సెన్స్ లో చెప్పారు. ఎందుకు అనేది కూడా చూడండి. ఇన్ ఏ కంట్రీ వేర్ స్టాటిస్టిక్స్ పుట్ ద నెంబర్ ఆఫ్ అన్సేఫ్ అండ్ ఇల్లీగల్ అబార్షన్స్ done every year at about 8 lakhs. అంటే అర్థమేంటి చెప్పండి? 8 లక్షల ఇల్లీగల్ లేదా అన్సేఫ్ అబార్షన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. ఇల్లీగల్ అంటే అర్థం ఏంటి? అన్మ్యారీడ్ వాళ్ళు చేసుకుంటానికి ఇది ఇల్లీగల్. అన్సేఫ్ అంటే డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేసేయడం. లీగల్ కాదు కాబట్టి డాక్టర్లు చేయరు కాబట్టి వీళ్ళు వేరేగా చేస్తారు. 8 లక్షల అబార్షన్స్ జరుగుతాయి. అందులో ఎంతో మంది ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి, సరైన గైడెన్స్ లేకుండా జరిగితే. అందువల్ల any extension of legal and safe provisions for termination of pregnancy is clearly welcome. అందుకనే ఈ లీగల్ మరియు సేఫ్ ప్రొవిజన్స్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ కోసం ఎక్స్టెండ్ చేయడం అనేది ఈజ్ క్లియర్లీ వెల్కమ్, ఆహ్వానించదగ్గ పరిణామం అని అర్థం. Admittedly, in India, where sex selective abortions are performed, the state needs to keep a watchful eye on anything that might allow the sex ratio to nosedive further. Very important. ఇండియాలో లింగ నిర్ధారణ, అబ్బాయా అమ్మాయా అని చెక్ చేస్తారు. అమ్మాయి పుడితే పెద్దవాళ్ళు కళ్ళుతో ఏడ్ చేసి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అబ్బాయి పుడితే ఏదో నాకు రాజు పుట్టేశాడు అన్నట్టుగా పార్టీలు చేసేసుకునే సంస్కృతి ఇప్పటికీ ఉంది. చాలా వరకు అమ్మాయి అని లింగ నిర్ధారణలో తెలిస్తే
అబార్షన్ చేయించే సంస్కృతి కూడా ఇండియాలో ఇప్పటికీ ఉంది. అందుకే సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్, అమ్మాయి అయితే అబార్షన్ చేసేద్దాం అనుకునే పద్ధతులు ఇండియా నడుస్తున్నాయి. ఇప్పుడు అబార్షన్ మనం లీగలైజ్ చేస్తున్నప్పుడు ఇంకా దానికి ఉన్న రెస్ట్రిక్షన్స్ తగ్గించినప్పుడు దీన్ని ఈ పర్పస్ కి వాడేసే అవకాశాలు ఉంటాయి. అందుకే గవర్నమెంట్ ఒక కన్నేసి ఉంచాలి. ఇటువంటి వాటికి తప్పు పద్ధతులకి అబార్షన్ లాస్ ఉపయోగించుకుంటే అది ఏం చేస్తుంది, సెక్స్ రేషియోని నోస్ డైవ్ చేసేలా చేస్తుంది. సెక్స్ రేషియో ఇప్పుడు మేల్ టు ఫిమేల్ రేషియో, ఇప్పుడు మేల్ టు ఫిమేల్ 1000 to 960 అలా ఉందనుకోండి. 1000 మంది అబ్బాయిలకి 900 మంది అమ్మాయిలు ఉన్నారు. ఫిమేల్ అని తెలియగానే చంపేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు 1000 మందికి 800 మంది అమ్మాయిలు అయిపోతారు. ఇది సెక్స్ రేషియో నోస్ డైవ్ అయిపోతుంది, పడిపోతుంది కంప్లీట్ గా. అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతుంది. రైట్, నోస్ డైవ్ అంటే సడన్ గా పడిపోవడం అని అర్థం. ఈ రేషియో అనేది 1000 to 960, 1000 నుంచి 800 అయిపోయింది అనుకోండి, ఒక్కసారిగా పడిపోయింది. సెన్సెక్స్ నోస్ డైవ్స్ అంటారు, ఒక్కసారిగా కూలిపోయింది అంట. అట్లా సెక్స్ రేషియో పడిపోయేలా చేసే ఎటువంటి యాక్షన్ అయినా అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. అందుకోసం స్టేట్ గవర్నమెంట్ దానిపైన ఒక కన్నేసి ఉంచాలి. ఇట్ నీడ్స్ టు కీప్ ఏ వాచ్ఫుల్ ఐ. బట్ దిస్ లా stops short of reimagining an issue at the heart of any debate on abortions. ఏంటది? ఏ ఉమెన్స్ ఏజెన్సీ ఓవర్ రీప్రొడక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇక్కడ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏ ఉమెన్స్ ఇండిపెండెంట్ అథారిటీ టు మేక్ ఏ డెసిషన్. తనంతట తానే ఒక నిర్ణయం తీసుకునే అధికారం తనకి ఉండాలి. అది ఏ ఉమెన్స్ ఏజెన్సీ ఓవర్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉండాలి? ఉమెన్ కి. అది మోస్ట్ ఫండమెంటల్ అండ్ దట్ ఈస్ అన్ ఇష్యూ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎనీ డిబేట్ ఆన్ అబార్షన్స్. అబార్షన్ సంబంధించిన ఏ చర్చలోనైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? ఆ నిర్ణయాధికారం ఎవరిది? డస్ ద ఉమెన్ హ్యావ్ ఏజెన్సీ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే ఆ విషయానికి వచ్చేసరికి ఈ చట్టం అనేది స్టాప్స్ షార్ట్ అంటే అర్థం ఏంటంటే, సంథింగ్ స్టాప్స్ షార్ట్ అంటే వెళ్ళాల్సినంత దూరం వెళ్ళలేదు, కొంచెం ముందే ఆగిపోయింది అని అర్థం. అంటే ఆ విషయంలో ఉమెన్ కి పూర్తి స్థాయిలో ఇంకా స్వేచ్ఛ లభించలేదు, ఎమాన్సిపేషన్ లభించలేదు అని చెప్పి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఈ చట్టం పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించలేకపోయింది అని చెప్పి. ఎందుకు? 24 వారాలు దాటిపోతే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకునే అధికారం ఉమెన్ కు ఉందా? లేదు. ఎవరు డిసైడ్ చేస్తారు? మెడికల్ బోర్డ్ డిసైడ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ రన్ చేసే మెడికల్ బోర్డ్ డిసైడ్ చేస్తుంది. సో ఉమెన్ కి స్వేచ్ఛ పోయినట్టే కదా, అందుకని ఆ సెంటెన్స్ రాశారు. The key dramatis personae in a decision to keep or abort a fetus are essentially the woman and her gynecologist. అర్థం ఏంటి? డ్రమాటిస్ పర్సనే అంటే అర్థం ఏంటి? డ్రామా అంటే నాటకం. నాటకంలో కీలక పాత్రధారులు అంటాం చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ఏ డ్రామాని డ్రమాటిస్ పర్సనే అంటారు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ లో ఎవరు ఇంపార్టెంట్? ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయాలా లేదా అనే విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఎవరు? ఒకటి ఆ ఉమెన్, రెండవది తన యొక్క గైనకాలజిస్ట్. వాళ్ళిద్దరు ఒపీనియన్స్ ఇంపార్టెంట్. డాక్టర్ ఒపీనియన్ కావాలి, ఎందుకంటే అది సేఫా కాదా, ఒకవేళ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేస్తే ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా, ఇదంతా చెప్పేది గైనకాలజిస్ట్. సో షీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ద ఉమెన్ హెర్సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ద లా envisages decision to be made by a board of specialists if an abortion is required after 24 weeks. కానీ చట్టం ఏం చెప్తుంది? 24 వారాలు దాటిపోతే బోర్డ్ ఆఫ్ స్పెషలిస్టులు డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఈ చట్టం ఎన్విసాజ్ చేస్తుంది. ఎన్విసాజ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇమాజిన్ చేస్తుంది, విజువలైజ్ చేస్తుంది. అంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, వీళ్ళు కాదు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. Among the reasons why the amendments were pushed was the laborious process a woman had to undergo in order to get an abortion, sometimes resolved by courts, but often frustrating and leading them to seek solutions surreptitiously risking their life. అసలు ఎందుకు ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది ఆలోచించండి ఒకసారి. 1971 లో ఉన్న చట్టాన్ని అమెండ్మెంట్ చేయాల్సి రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి? లెబోరియస్ ప్రాసెస్. ఒక అబార్షన్ చేసుకోవాలి అంటే ఉమెన్ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అనేది లెబోరియస్. అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఒక లాంగ్ లెందీ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వచ్చేది, రైట్? అండ్ సమ్ టైమ్స్ రిజాల్వ్డ్ బై కోర్ట్స్, అది కోర్టుల వరకు వెళ్ళి కోర్టు డిసైడ్ చేయాల్సి వచ్చేది. అండ్ బట్ ఆఫెన్ ఫ్రస్ట్రేటింగ్. సో చాలా సార్లు
ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్ లో ఉంటారు. ఏంటి ఇలా అయిపోయింది, అనుకోకుండా వచ్చేసింది, అబార్షన్ చేయాలనే స్ట్రెస్ ఉంటుంది. లేట్ అవుతున్న కొద్ది రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళు అందువల్ల ఏం చేస్తారంటే ఫ్రస్ట్రేట్ అయ్యి లీడింగ్ దెమ్ టు సీక్ సొల్యూషన్స్ సరప్టీషియస్లీ అంటే సీక్రెట్లీ, బయటికి తెలియకుండా ఏదో ఒక సొల్యూషన్ చేసి అబార్షన్ చేయించేసుకుందాం అనే ప్రయత్నాలు చేస్తారు. అండ్ రిస్కింగ్ దేర్ లైఫ్. మెడికల్ సూపర్విజన్ లో లేకుండా, డాక్టర్ సూపర్విజన్ లో లేకుండా, గైడెన్స్ లో లేకుండా ఇట్లాంటివి చేస్తే అది వాళ్ళ ప్రాణానికి ప్రమాదం కలిగించే పనులు చేసే అవకాశాలు దానికి దారి తీస్తుంది దీనివల్ల అని చెప్పి అంటున్నారు. దిస్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే అర్థం ఏంటి? ముందుకు వెళ్తున్నట్టు కాదు, ఇట్ ఈస్ లైక్ ఎ స్టెప్ బ్యాక్వర్డ్స్. పురోగమనం కాదు, తిరోగమనం. ఈవెన్ పొజిషన్డ్ అగైన్స్ట్ ఎ గ్లోబల్ ట్రెండ్. మీరు ఒకసారి గ్లోబల్ ట్రెండ్ ని మీరు అబ్జర్వ్ చేసినా సరే ఇది తిరోగమనం కింద వస్తుంది, పురోగమనం కింద రాదు. ఎందుకని? ద లాస్ ఇన్ ఓవర్ 60 countries allow women to get an abortion on request at any point in the gestation. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గెస్టేషన్ అంటే ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతామో, అమ్మాయి కన్సీవ్ అవుతుందో, కన్సెప్షన్ నుంచి డెలివరీ వరకు ఉన్న మొత్తం పిండం పూర్తిగా ఫామ్ అయ్యేంత వరకు ఉన్న పీరియడ్ ని గెస్టేషన్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ లో ఏ పాయింట్ లోనైనా సరే అబార్షన్ చేసుకునే అవకాశం 60 దేశాల్లో ఉన్న చట్టాలు కల్పిస్తున్నాయి. అంటే 20 వారాలు 24 వారాలు కూడా కాదు, ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు అని చెప్పి 60 దేశాల్లో ఉన్న చట్టాలు చెప్తున్నది. గ్లోబల్ ట్రెండ్. దాంతో కంపేర్ చేసుకున్న మన 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 చట్టం అనేది ఇంకా రెట్రోగ్రేడ్, ఇంకా పురాతన కాలంలో ఉండిపోయింది, యాంటీ డైల్యూవియన్ కింద ఉండిపోయింది అని చెప్పి అంటున్నారు. While the old laws sought to protect the life of a woman on the grounds that medical procedures would be unsafe for the mother after a certain gestational limit, usually 12 weeks, medical capability is no longer a limit. అసలు ఫస్ట్ ఈ చట్టాలు అనేవి ఎందుకు ఇలా లిమిట్స్ పెట్టాయి అంటే, ఆన్ ద గ్రౌండ్స్ అంటే కారణాలు. ఏంటా కారణాలు? దట్ మెడికల్ ప్రొసీజర్స్ వుడ్ బి అన్సేఫ్ ఫర్ ద మదర్. అంటే కొంత పీరియడ్ దాటిపోయిన తర్వాత అబార్షన్ చేస్తే ఆ అమ్మాయికి అది అన్సేఫ్, ఉమెన్కి అది అన్సేఫ్, వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి అనే కారణంతో లిమిటేషన్స్ పెట్టారు. అంటే మెడికల్ కెపాసిటీకి లిమిటేషన్స్ ఉంటాయి అని. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, మెడికల్ ప్రొసీజర్స్ అనేవి అడ్వాన్స్డ్ అయ్యాయి. సో ఎనీ స్టేజ్ ఆఫ్ గెస్టేషన్ లో ఇప్పుడు అబార్షన్ చేయొచ్చు సేఫ్ గా, అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం లేకుండా అని చెప్పి ఇప్పుడు మెడికల్ క్యాపబిలిటీ అనేది వృద్ధి చెందింది అంటున్నారు. ఎక్స్పర్ట్స్ స్వేర్ medical technology has advanced sufficiently to allow safe abortions in secure healthcare settings at very advanced stages of the pregnancy too. బాగా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మంచి హెల్త్ కేర్ సెట్టింగ్స్ లో, సెక్యూర్ ప్రొటెక్టివ్ హెల్త్ కేర్ సెట్టింగ్స్ లో మనం సేఫ్ గా అబార్షన్స్ చేసే టెక్నాలజీ వచ్చింది అని చెప్పి ఎక్స్పర్ట్స్ ప్రామిస్ చేస్తున్నారు. రైట్? అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఉమెన్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదము లేదు అని చెప్పి చెప్తున్నారు. ది అమెండెడ్ యాక్ట్ అంటే సవరించబడ్డ చట్టం దెన్ స్కేర్స్లీ రికగ్నైజెస్ ఉమెన్స్ ఏజెన్సీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్ ఆల్. స్కేర్స్లీ అంటే హార్డ్లీ అంటే చెయ్యట్లేదు, ఆల్మోస్ట్ నన్. అంటే ఉమెన్ యొక్క ఏజెన్సీని ఇంకా రికగ్నైజ్ చెయ్యట్లేదు. ఏజెన్సీ అంటే అర్థం ఏంటి? హర్ ఇండిపెండెంట్ అథారిటీ టు మేక్ ఎ డెసిషన్. స్వచ్ఛందంగా తనంతట తానే నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఇది ఇంకా ఈ చట్టం గుర్తించట్లేదు. అందుకే 24 వారాలు దాటిపోతే మెడికల్ బోర్డ్ అప్రూవల్ మ్యాండేటరీ అని చెప్పి చెప్తుంది. అండ్ అంటిల్ ఇట్ డస్ సో, అలా గుర్తించనంత వరకు త్రూ ఏ ఫండమెంటల్ చేంజ్ ఇన్ మైండ్ సెట్, మన మైండ్ సెట్ లో ఒక మార్పు తీసుకురావడం ద్వారా దాన్ని గుర్తించనంత వరకు మెజర్స్ సచ్ యాజ్ దీస్, ఇటువంటి చర్యలు అనేవి విల్ కౌంట్, ఖచ్చితంగా దే కౌంట్ అవుతాయి, బట్ స్మాల్. అర్థమవుతుంది? కౌంట్ అవుతాయి కానీ స్మాల్ ప్రోగ్రెస్ కిందే కౌంట్ అవుతాయి అనే జాగ్డ్ లైన్. జాగ్డ్ అంటే స్మూత్ అని కాదు, ఇబ్బందులతో ఉన్న లైన్, ఎప్పటికప్పుడు ఇలా అడ్డంకులు ఉండే లైన్ మనం జాగ్డ్ లైన్ అంటాం. ఇలాంటి లైన్ లో ఒక చిన్న ప్రోగ్రెస్ కింద మాత్రమే అది కౌంట్ అవుతుంది, అంతేగాని అది ఒక పెద్ద జైంట్ లీప్ కింద కౌంట్ కాదు. మన ఫండమెంటల్ గా మన మైండ్ సెట్ లో మార్పు రావాలి, అంతవరకు ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మీరు సమ్మరైజ్ చేయాలి అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డెసిషన్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు? ఉమెన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? హర్ ఏజెన్సీ అంటే her independent authority to make a decision on whether to keep the
ప్రెగ్నెన్సీ ఆర్ అబార్టెడ్. సో డెసిషన్ తీసుకునే అధికారం ఉమెన్ కి మాత్రమే ఉండాలి. లీగల్ ప్రావిజన్స్ లేనప్పుడు ఇల్లీగల్ గా అన్సేఫ్ ఎన్వైరన్మెంట్ లో అబార్ట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ 8 లక్షల మంది సంవత్సరానికి చేసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అందువల్ల ఇది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టం అనేది వెల్కమ్ స్టెప్, మంచిదే. అన్మ్యారీడ్ ఉమెన్ కి అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు 20 వారాల వరకు అనేది ఇప్పుడు 24, బియాండ్ దట్ కూడా అవకాశం ఇచ్చారు. అయితే పూర్తిగా ఇంకా చేయలేదు, ఇంకా మళ్ళీ మెడికల్ బోర్డ్ అప్రూవల్ కావాలని లిటిగేషన్ పెట్టారు. అది పెట్టకుండా ఉండుంటే కంప్లీట్ గా అయిపోయేది. పెట్టడం అనేది ఇంకా ఒక రకమైన అడ్డంకిగా ఉండిపోయింది అని దీని యొక్క సారాంశం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.